సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లె మండలం మేతినిపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మదమోహన్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, పనిచేసే తత్వం ఉందని, గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని, అలాగే మా ప్యానెల్ వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై అమూల్యమైన ఓటు వేయాలన్నారు. చదువుకున్న వ్యక్తిగా తనకు గ్రామంపై, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, చింతల నాగరాజు, కనకయ్య, నరేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. నేను నా మద్దతు పూర్తిగా ఫుల్ సపోర్ట్గా మదమోహన్ గారికి ఇస్తున్నాను. నాకు గత 10 ఏళ్ళు చేసిన అనుభవం కూడా ఉన్నది. నా మద్దతు ఫుల్ సపోర్టు అటు ఉంటుంది. మేదినిపూర్లో యువకులు, మహిళలు, పెద్ద మనుషులు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మదమోహన్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మా సపోర్ట్ కూడా, యువత సపోర్ట్ కూడా మదమోహన్ గారికి ఉంది. ఓటర్ మహాశయులందరూ కూడా మదమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా మదమోహన్ గారికి హామీ ఇస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి కాబట్టి గ్రామంపై కూడా అవగాహన ఉంది. ఈయన మంచి పనులు చేస్తాడని మేము అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాము. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. బూర్గు మధుమోహన్, మాది మేదినిపూర్ గ్రామము. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బరిలో ఉన్న బూర్గు మధుమోహన్. నాకు వచ్చింది ఏంటంటే కత్తెర గుర్తు. నా గ్రామ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, ఒక అమ్మలకు, అక్కలకు, పార్టీలకు అతీతంగా, పెద్దలకు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నా ఇంటెన్షన్ ఇక్కడ రాజకీయాలకి రావడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఎంఏ తెలుగు చేసిన, తర్వాత అదేది మన బిఎడ్ చేసిన. ఈ 2 సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు ప్రజెంట్. అయితే ఈ ఊరికి ఏంటంటే ఈ పారిశుద్ధ్యం ప్రకారం కానీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ కానీ, ఒకటి మన చింతల చెరువు కట్టపైన ఒక పార్క్ లాగా, మినీ పార్క్ లాగా చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది. ఇంకా మెయిన్ ఏంటంటే మన పెన్షన్ గురించి మా ఊర్లో కొంచెం ఇబ్బంది పడి వేరే దగ్గర బ్యాంకులకు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడనే ఇప్పించే ప్రయత్నం చేస్తా. నా వైఫ్ ఇంత ముందుగా అది సిఎస్పిగా చేసింది, గ్రామం తరఫున పెన్షన్ వంచింది. మా నాన్న ఏంటంటే ఒక